హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో అటుకులతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్గా అప్పటికప్పుడు స్వీట్ తయారు చేసుకొని తినాలనుకున్నా మీరు ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. లేదా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన ఈ అటుకుల పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా కాజుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాజుని ఫ్రై చేసుకోండి. కాజు ఒక 60 to 70% వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగానే మనము కిస్మిస్ని యాడ్ చేసుకుంటే అవి మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ కాజు ఫ్రై అయిన తర్వాత మాత్రమే కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు అటుకుల్ని యాడ్ చేసుకొని అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అటుకులు కూడా తొందరగా ఉడికిపోతాయి. ఇలా అటుకులు వేగడానికి 2 నుంచి 3 నిమిషాల టైం అయితే పడుతుందండి. అటుకుల్ని బాగా వేయించుకోండి. ఇలా అటుకులు వేగిన తర్వాత కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. 1 కప్పు అటుకులకి 2.5 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలల్లోనే అటుకుల్ని బాగా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటుకుల్ని బాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా అటుకులు పూర్తిగా కుక్ అవ్వడానికి 5 నుంచి 6 నిమిషాల టైం అయితే పడుతుంది. నాకు 5 నిమిషాలకి చూసారా అటుకులు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చక్కెరని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్పు చక్కెరని యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు వరకు కూడా చక్కెరని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో యాలకుల పొడి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే అటుకుల పాయసం రెడీ. దీని టేస్ట్ అయితే నార్మల్ పాయసం కంటే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా తయారు చేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు.